హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి పనస్ పండుతోటి బూర్లు. పనస పండు తొనలు ఉంటే దాంతో బూర్లు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్దమ్ స్వీట్నెస్ చాలా రుచిగా ఉంటుంది. మీకు చాలామంది తెలిసి ఉంటుంది కూడా, చాలామందికి తెలియదు. ఇంకా పనస పండుతో అంత టేస్టీగా బూర్లు రెడీ అయిపోతాయి. గుల్గులాలు అంటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మైదా యూస్ చేయకుండా చాలా బాగా రెడీ అయిపోతాయి. కరకరలాడుతూ చూడండి. లోన్ సాఫ్ట్, బయట ఎక్దమ్ క్రిస్పీ, చాలా టేస్టీగా. తిని చూపిస్తున్నాను. ఎంత టేస్టీగా ఉన్నదంటే ఒక్కసారి స్టార్ట్ చేశారంటే తినడం దానికి ఆపరు. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తక్కువలోనే ఎక్కువ అయిపోతాయండి. ఎప్పుడైనా మనకు అనిపిస్తుంది పనస్తోనలు ఎక్కువైపోయినాయి, చాలా తినలేము కదా. ఒక్కోసారి పండు విప్పుగా నిన్ను వచ్చేస్తాయి. అయితే దాని నిండా వచ్చిన తర్వాత మా ఇంట్లో ఇంకా నేను విప్పడం చూపించాను కదా. పనస్తోని ఒక్క రవ్వ కూడా నూనె వంటడం లేదు. చూడండి, విప్పి చూపిస్తున్నాను మీకు నేను. చూడండి, ఎన్ని తిన్నాం తక్కింది మిగిలిపోతే నేను బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 2 రోజుల తర్వాత తీసానండి ఈ బాక్సు ఫ్రిడ్జ్ నుంచి. చూపిస్తాను ఎలాగొన్నాయి పనస్తాన్లు. చూడండి, ఇప్పటికి ఇంకా చాలా బాగున్నాయి. ఇవే మిగిలే మా ఇంట్లోన. ఆ తాళీడు వచ్చాయి కదా పనస్తాన్లు, అందరూ తినేసాము. దాని తర్వాత ఇలాగ మిగిలి పెట్టేసి దీంతో ఒక డిష్ చూపిస్తాను అనుకొని తీసుకుని ఉంచుకున్నాను నేనండి. చూడండి ఎంత పెద్ద పెద్ద తొనలు. పనస్ పొట్టింక్ అంటారు దీనికి. ఇలాగా షీడ్స్ వేరే చేసేలా ఇలాగా స్కిన్ తోడు వస్తాయి కదా, అవి వేరే చేసేయండి. అలాగా ఒక్కొక్క పనస్తోన ఒలుచుకుంటూ ఇలా మిక్సీలో వేసేసుకోండి. దీనికి పేస్ట్ చేస్తాం. ఒక్కొక్క పనస్తోన అలా చక్కగా ఒలుచుకుంటూ ఇలాగా షీడ్స్ పక్కన పెట్టేయండి. తన పిక్కలు ఉన్నాయా, పిక్కలతో కూర అవుతుందండి, చాలా బాగుంటుంది. మనం మిక్స్ సబ్జీ చేస్తాం కదా, వంకాయ, బంగాళదుంప, కొప్పు వేదని దానిలోని పిక్కలు వేసి ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడగంటారు, చాలా బాగుంటుంది. నేనైతే ఒక కడాయిలోనే వేడి చేసి ఇలా పిక్కలు వేసి బాగా దోరగా వేయించి తొక్కలు తీసుకొని తింటాను. అది చాలా బాగుంటుంది. ఊర్లో ఏంటి పొయ్యిలు ఉంటాయి కదా, మన మట్టి పొయ్యిలు, కర్రల పొయ్యిలు, దానిలోనే ఏంటి వంట అయిపోగానే ఇలాగ పిక్కలు వేసేసి ఇలా మూత దగ్గరికి దానికి కరతాలక యాసిడ్ ఉంటుంది కదా, పొయ్యి బుగ్గి అంటారు. దానికి బాగా మూత పెట్టి చూస్తే అవన్నీ బాగా కాలిపోయి ఎంత టేస్టీ ఉండేవంటే. చిన్నవాడు వెళ్తుండాలం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళు అలా చేసి పెట్టేవారు పనసపండు వల్ల. కానీ చూడండి, దీనికైతే రూట్స్ ఇంకొచ్చాయి. ఇలాగ దీనికి తొక్కలు ఇలాగవన్నీ తీసేసి పెట్టుకోండి. దీంతో కూర వండుతాను, చాలా ఉన్నాయి నా కాడ, తర్వాత మీకు చూపిస్తాను నేను. దాని తర్వాత ఈ పనస్తోనలోన ఒక అరకప్పుడు పాలు వేసుకోండి. ఎక్కువ వేయకుండా అరకప్పుడు వేసుకోండి. అంటే పనస్తోనలు చూసుకుని ఒక 12 పనస్తోనలు 12, 13 దీనిలో అరకప్పుడు వేస్తాను. కొంచెం వేసుకొని దీనికి కొంచెం బ్లైండ్ బాగా అవుతుంది. దీనికి మిక్సీ కొట్టించుకోవాలి. చూడండి ఇలాగా ఎంత బాగా మిక్సీ అయిపోయింది, పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాను నేను. దీన్ని ఒక పరాతలో ఒక గిన్నెలో వేసేసుకుందాం. చూడండి ఇలాగా పనస్తాను తలక పేస్ట్ వేసుకోవాలి. దీనిలోకి అరకప్పుడు షుగర్ వేస్తున్నాను. ఎందుకు పనస్తాన్లు చాలా స్వీట్గా ఉన్నాయండి. మీ కాడ కొంచెం సవర్ చప్పగా అంటే తక్కువ తీపిన స్వీట్ ఉంటే మీరు ఒక కప్పుడైనా వేసుకోవచ్చు. చెంచాడు వేస్తాండు ఇలైచీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పౌడర్ లేకపోతే ఇలైచీ ఉన్నదంటే కొట్టేసుకొని వేసేసుకోండి. కొంచెం 2 చిటికలు ఉప్పు వేస్తాను. ఎప్పుడు తీపి వస్తువులు మనం చేసామంటే 2 చిటికలు ఉప్పు వేసామంటే దాని బ్యాలెన్స్ వస్తుంది, టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకసారి వేసి చూడండి మీరు కూడా. దాని తర్వాత దీనికి బైండింగ్ గురించి, మరి ఇలాగ వేసిలేం కదా, దీనికి బైండింగ్ గురించి గోధుమ పిండి 1 కప్పు, కప్పున్నర వేస్తాను నేను. కప్పున్నర వేస్తున్నానండి. ఇలాగ మీరు 12, 10 పనస్తోనలకి పేస్ట్కి కప్పున్నర గోధుమ పిండి నఫ్ అవుతుంది. మీరు కావాలంటే ఇందులో మైదా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ట్రెడిషనల్గా ఎలా చేస్తారో అలా చూపిస్తాను. అందుగురించి గోధుమ పిండి వేస్తాను. గోధుమ పిండితో చాలా బాగుంటుంది. మీరు అన్నారా షుగర్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది అంటే మీరు దీని బదులు షుగర్ బదులు ఒక అరకప్పుడు బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక దీన్ని బాగా కలిపేసుకోండి.
పిండిలాగా. చూడండి, దీనిలో వాటర్ వేయొద్దు ముందు నుంచే. ముందు పనస్తోన తలక తేమ ఉంటుంది, దాంతో కలిపేసుకోండి. దాని తర్వాత కొంచెం మిక్సీలోన మన పనస్తోన రుబ్బాం కదా, దానిలో కొంచెం నీరు వేసి దానిలో వేసాను నేను. అంటే జారుగా అంటే మనము పకోడాలకి ఎలా చేస్తామో అంత జారుగా ఉన్నట్టుగా చూసుకోవాలి, దానికంటే ఎక్కువ చేయొద్దు. అలాగని ఎక్దమ్ గారెలాగా పెద్ద పెద్ద చేసినా అవి ఉడకవులో నుంచి. అందుగురించి పకోడా పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. ఎక్కువ జారు కాదు, ఎక్కువ టైట్ కాకుండా దీన్ని ఇలాగా చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఇలాగా చేతిలోనే ఇలా తీసి ఇలాగా మనకి గులుగులా బోర్లు షేప్ వచ్చినట్టుగా చూడండి. ఇలాగా చూడండి, వస్తుంది కదా, అంతే. ఇది కొంచెం ఉలాకని అంటే సాఫ్ట్గా మనం పొంగుకుంటూ రావాలంటే దీనిలో వేస్తున్నాను నేను 2 చిటికెడ కారం, అప్పడాల కారం అండి, కనికా సోడా వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఎలాగా మనం బాగా దీనికి ఏర్పట్టినట్టుగా చక్కగా కలిపేసుకుంటే అది ఉలాకన వస్తాయి. అంటే చాలా లైట్గా వస్తుంది, లోన గొల్లగా వస్తాయి, లోన సాఫ్ట్గా, బయటగా క్రిస్పీగా వస్తుంది. ఇలాగ కలిపేసి దీనికి పక్కన పెట్టుకుందాం. ఒక కడాయిలోన ఆయిల్ వేడి చేసుకుంటానని, గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి, ఎందుకంటే ఉడకాలి కదా. ఎక్కువ హైలో పెట్టేసుకున్నామంటే పైన పరతో కాలిపోద్ది, చిన్నది ఇది మాడిపోద్ది. ఇలాగా చక్కగా నీరు డిప్ చేసుకుంటూ చేతికి అంటకుండా ఇలాగ మనం గారెలు చూడండి డిప్ చేసుకుంటూ గారెలు వేస్తాం, అలా వేసుకోండి. వేసుకుంటే నున్నగా చక్కగా వస్తాయి, లోన పచ్చి ఉండిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కడాయిలో ఎన్ని వస్తాయో అన్ని వేసేసుకోండి. చూడండి, ఇలాగా చాలా మనసు అనిపిస్తుంది, ఏంటి చేయి పెడతాము అంటే మాకు చూపించాలి కదండి, మీకు చక్కగా అందం కనిపించాలి, ఇలా తెలగొచ్చాయి అంటారని. మీరు కావాలంటే ఒక స్పూన్ పెట్టుకొని స్పూన్ తోటి కూడా వేసేసుకోండి. స్పూన్లో కొంచెం వంకాయ డెంక వస్తుంది కానీ పని అయిపోద్ది, టేస్ట్లో ఏమి మాత్రము చేంజ్ రాదు, టేస్ట్ ఇలాగే చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్నామా ఇంకా నలుపుగా వస్తాయి, కానీ నలుపుగా వస్తే చాలా బాగుంటుంది, బాగా కాగుతుంది, చాలా టేస్ట్గా మాడిపోలేదు, నలుపుగా వచ్చేదంటే చాలా టేస్టీగా వస్తుంది. ఆ పైన తొక్క చాలా బాగా మరూన్ కలర్గా అవుతుంది, చాలా బాగుంటుంది, డార్క్ పీస్ మరూన్ అవుతుంది. ఎన్ని కళ్ళలో పడితే అన్నీ వేసేసుకోండి, దీనికి మాత్రం టచ్ చేయొద్దు, తనకు తానే పైకి వస్తాయి అవి బాగా ఉడికిపోయి. చూడండి, ఇలాగొచ్చిన తర్వాత ఒక స్పూన్ తోటి దీనికి అల్లటి పొల్లటి చేసుకోవాలి. దీనికి ఇలాగా అల్లటి పొల్లటి చేసుకుంటే చూడండి ఎంత తక్కువ వేసో అంత బాగా అయిపోయినాయి. చూడండి, అంత గొల్లగొచ్చాయి కదా, అంటే టర్నింగ్ కావు, అంత గోల్ అయిపోయాయి. చూడండి, నేను సంక్రాంతికి చేస్తానండి ఇలాంటివి, కానీ పనసపండు ఉండదు అప్పుడు. నార్మల్ కొబ్బరి కూర వేసేసి ఇలాగ బెల్లంతో, గోధుమ పిండితోటి ఇలా చేస్తాను, వడ్డిస్తాం కదా పెద్దలకి, అప్పుడు చేస్తుంటాను. చాలా తొందరగా రెడీ అయిపోతాయి, ఎందుకంటే సంక్రాంతికి బోల్డ్ పని ఉంటుంది కదా. పెద్దోళ్ళకి మాకు ఆకులు వేస్తాము, పెద్దలకి పిలుస్తాం, అలా అప్పుడు చాలా టైం ఉంటుంది కదా. ఇలా చేస్తాను నేను. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి, ఎప్పుడు చేసినా ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుంటాం లేదు, నడుస్తూ తిరుగుతూ తినేస్తారు. అంటే ఎక్కువ స్వీట్ ఉండదు కదా, చాలా బాగుంటాయి, ఉలాకన్నా టేస్టీగా. చూడండి, చక్కగా కాగిపోయినాయి, ఇలాగ మరూన్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే రుచిగా ఉంటాయండి. బాగా కాగాలి, అందుకు గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి, చక్కగా నిదానంగా వేయించండి, చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు, ఎక్కువసేపు పట్టదండి. అంతేనండి, రెడీ అయిపోయింది. తీసేస్తున్నాను నేను, వేడి. మళ్ళీ రెండో బ్యాచ్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక బ్యాచ్ అయిన తర్వాత పిలిచామా ఏందండి అని ఎవరికి ఇచ్చామా చాలు అవి, అందుచి 2-3 బ్యాచ్లు అవ్వగా నేను ఇస్తాను. ఏదైనా గారెలైనా ఇలాగ గులుగులాలైనా పకోడాలైనా, ఎప్పుడైనా ఒక బ్యాచ్ రెడీ అయింది నాయన రారా బాబు అంటే అందరూ వచ్చేస్తారు. ఆ నాయనకి ఇంక చాలవు, ప్లేట్ నిండి పెట్టిన అందుగురించి 2-3 బాయిల్ అవ్వగా నేను ఎవరికి ఇవ్వను.
అప్పుడే పిలుస్తాను రండి అని, ఒక్కసారి అందరికీ ఇవ్వడమే. రెండో బ్యాచ్ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీనికి ఇంకా అల్లటి పల్లటి స్పూన్ తోడు ముంచేయండి, దాని తర్వాత దీంతో చేయొచ్చు. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పనసపండు తలక గులుగుల బూర్లు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పనస తలక పండు తలతోటి దోసాలించేస్తారు, చాలా రకాలు చేస్తారండి. కానీ నాకు ఇది ఆల్మోస్ట్ చాలా ఇష్టము, చాలా బాగుంటాయి. చూడండి, చూస్తున్నారు కదా, నోరూరుతుంది కదా. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి, రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.